రాజుచెందు. గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రూప్ 1 పరీక్ష వచ్చినటువంటి తీరు మనందరికీ తెలుసు. గ్రూప్ 1 పరీక్ష చాలా డిఫికల్ట్ గా అడిగాడు. అంటే క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి కానీ ఆన్సర్స్ ఆప్షన్స్ లో చాలా డిఫికల్ట్ గా ఇచ్చాడు. కాబట్టి మీరు ఎవరైతే సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నారో చాలా మంది కూడా 1:50 రేషియో తీసేసి 1:100 రేషియో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి చాలా విషయాలను మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు గ్రూప్ 2 పరీక్ష అనేది ఇంత గొప్పగా, ఎందుకు మనం గ్రూప్ 2 పరీక్ష గురించి ఇంతగానో మాట్లాడుతున్నాం అంటే, గ్రూప్ 2 పరీక్ష గత ప్రభుత్వంలో 2 సార్లు రద్దు చేయబడింది. గ్రూప్ 2 పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న వారు గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నారు. గ్రూప్ 2 కు సంబంధించి 2 సార్లు రద్దు చేయడం వల్ల చాలా నిరాశకు నిస్పృహకు గురైనటువంటి విద్యార్థులను మనం చూస్తా ఉన్నాము. ఈ నెల 20వ తారీఖు కూడా విద్యార్థులంతా కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అదే విధంగా ప్రభుత్వం కనుక చర్యలు తీసుకొని, ప్రభుత్వం కనుక ఆలోచన చేసి ఈ గ్రూప్ 2 కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా ఉద్యోగాలను పెంచాలి అనేటువంటి డిమాండ్ చాలా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ప్రజా సంఘాలు కూడా, విద్యార్థి సంఘాలు కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. కాబట్టి నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రభుత్వమే నిలబడి గ్రూప్ 2 కు సంబంధించి రీనోటిఫికేషన్ లో మళ్ళీ ఉద్యోగాలను పెంచుతూ కొత్త వారికి అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తూ అందరికీ మంచి జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా ఏరోస్ అకాడమీ తరఫున మేము కోరుతున్నాము. అదే విధంగా గ్రూప్ 2 కు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ఏరోస్ అకాడమీ విద్యార్థుల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తే ఏరోస్ అకాడమీ లక్ష్యం కాబట్టి డెఫినెట్ గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అందరూ విద్యార్థులు కూడా ఆలోచన చేయండి. మన భవిష్యత్తు మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరో వచ్చి మన బతుకులు మార్చరు, ఎవరో వచ్చి మన కోసం నిలబడరు. మన బతుకులను మనమే మార్చుకోవాలి, మన భవిష్యత్తు మనమే రూపుదిద్దుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి. గ్రూప్ 2 కు సంబంధించి అందరికీ న్యాయం జరగాలంటే పోస్టులు పెంచాలి, అందరికీ న్యాయం జరగాలంటే కొత్త వారికి కూడా రాసే అవకాశం ఇవ్వాలి. 2 సార్లు రద్దు అయినట్టుగా 3వసారి రద్దు కాకుండా పరీక్ష పత్రాలను కానీ, పరీక్షకు సంబంధించినటువంటి నియమావళిని కానీ చాలా కట్టుదిట్టంగా టీజీపీఎస్సీ నిర్వహణలో కమిటీ అంతా కూర్చొని ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారి దగ్గరుండి మరి ఈ విద్యార్థుల పక్షాన నిలబడితే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఎన్టీఏ కూడా నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో, అది మెడిసిన్ సంబంధించిన టెస్ట్ కూడా పేపర్ లీకేజ్ అయిందని బీహార్ నుంచే ఒకే ఇన్స్టిట్యూట్ లో నుంచి 6 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం, అదే విధంగా దేశ చరిత్రలోనే 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది కూడా విడూరంగా కనిపిస్తా ఉంది. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలు చూస్తుంటే ఈ దేశంలో నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ, చదువుకున్నటువంటి వారికి ఎలాంటి భద్రత లేదనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రూప్ 1 పరీక్ష లీక్ అయింది. పేపర్ అమ్ముకున్న వారిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇంకా నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. దేశంలో కూడా నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నీట్ పరీక్ష మీద ఇంకా విద్యాశాఖ మంత్రితో ఒక 4 సభ్యులతో కమిటీ వేయడం జరిగింది కానీ ఎలాంటి చర్యలకు, ఎలాంటి నిర్ణయాలకు తీసుకోలేదు. కానీ నీటికి సంబంధించిన విద్యార్థులంతా కూడా ఖచ్చితంగా నీట్ను రద్దు చేయాలి, మళ్ళీ రీకండక్ట్ చేయాలనేది వారి ఆవేదనను వెల్లడిస్తా ఉన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినట్టే కూడా ఇలాంటి పరిస్థితులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా విద్యార్థుల పక్షాన నిలబడండి. చదువుకునేదే భవిష్యత్తు కోసం, ఆ భవిష్యత్తు లేకపోతే, ఆ ఉద్యోగాలే లేకపోతే ఇంకా దేనికోసం ఈ జీవితం అనేది దుర్భాషలో ఈరోజు ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ వెళ్తున్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరే పోరాటం చేయాలి. మన పోరాటాన్ని మనమే భుజాల మీద వేసుకొని ముందుకెళ్ళి ఖచ్చితంగా గ్రూప్ 2ని ప్రభుత్వం మెడలు వచ్చి మనము ఉద్యోగాలను పెంచుకోవాలి, కొత్త వారికి అవకాశం కల్పించాలి. అదే విధంగా గ్రూప్ 1 కూడా 1:100 రేషియోలో మెయిన్స్ సెలెక్ట్ చేయాలనేది కూడా ఈ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి. లేదంటే ఏదైతే 20వ తారీఖు నిర్వహించేటువంటి నిరుద్యోగుల ధర్నా ఏదైతే ఉందో, ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, నిరుద్యోగ సంఘాలు